అందరికీ నమస్కారములు. రేపు అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మోడీ గారు పిలిపించిన ప్రకారం మా వీణవంక గ్రామంలో వెయ్యేళ్ల వెంకటేశ్వర స్వామి గుడిని ఇవాళ పరిశుభ్రం జరపడం జరిగింది. రేపు కార్యక్రమాలు ఉంటే మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మా అయ్యగారు కార్యక్రమాల గురించి జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన మహోత్సవము అయోధ్యల రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది. మోదీ గారి ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే కాక దేశ విదేశాలు అందరూ కూడా ఇప్పటికే మీ అందరూ మాధ్యమంలో చూస్తూ ఉంటారు. దేశ విదేశాల నుండి కూడా అయోధ్యకు చేరుకున్నారు. వారి కర సేవలు చేస్తున్నారు. శక్తి అనుసారం భక్తానుసారం భజనలు కీర్తనలు ఆ విధంగా చేసుకుంటారు. అలాగనే మోదీ గారి పిలుపు మేరకు మన వినవంక మండల కేంద్రంలో వెలిసిన అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 1000 ఏళ్ల వినవంక చరిత్రాన్ని చాలా కీర్తి పొందింది. అలాంటి దేవాలయంలో ఈరోజు శుభ్రత కార్యక్రమం చేసుకున్నాము. దేవాలయం శుభ్రం చేసుకున్నాము. ఇందులో భాగంగానే రేపు ఉదయం 7 గంటలకు బస్టాండ్ ఆవరణ నుండి లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం శివాలయం వరకు ఉంటుంది. కార్యక్రమం ఉంటుంది. ఏంటి, స్వామివారి శోభాయాత్ర ఉంటుంది. శోభాయాత్ర అనంతరం మన దేవాలయంలో భజన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరము సాయంకాలము దీపోత్సవం ఉంటుంది. దేవాలయం ఆవరణలో శివాలయం ఆవరణలో దీపోత్సవం ఉంటుంది. తర్వాత నామస్మరణ కూడా ఉంటుంది. భజనలు పాటలు ఉంటుంది. అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాలు పంచుకొని ఆ శ్రీరాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.